ఒక గ్రామంలో మనకి 20 మంది కార్యకర్తలు ఉంటారు. 20 మందికి ఒక్కొక్కళ్ళతోటి 10 మందితోటి పంచాయతీ ఉంటుంది. 20 మందికి 10 మందితోటి పంచాయతీ పెట్టుకుంటే దగ్గర 200 మంది తోటి పంచాయతీ ఉంటుంది. మీరు అనే లెక్కకి 200 మందికి ఏ ప్రభుత్వ స్కీమ్లు ఇవ్వకపోతే రేపు పొద్దున ఎన్నికల్లో 200 మంది ఓట్లు అడగకుంటే మనం గెలిచే పరిస్థితి ఉంటుందా? సాధ్యమవుతుందా? అది వ్యక్తిగతంగా అట్లా ఉదాహరణకి రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు, ఎన్నికల్లో మనం పోటీ చేసినప్పుడు మన బగ్గ శత్రువు కూడా మన ఇంటికి వచ్చిండనంటే, బగ్గ శత్రువు కూడా మన దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది, సమస్య పరిష్కరించండి అని మన దగ్గరకు వస్తే సమస్య పరిష్కరిస్తేనే మనం నాయకులం అవుతాం. మనోడు మన గురించి ఎట్లా మంచి చెప్తూనే ఉంటాడు. శత్రువు కూడా మన గురించి మనం పనిచేస్తామని చెప్పిన రోజే ప్రజలు మన నాయకుని లెక్క భావిస్తారు. మనం అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ వాడు వచ్చిండు, బీఆర్ఎస్ వాడు వచ్చిండంటే ఇవి ఇచ్చేది మన జేబులకి వెళ్ళి ఇచ్చే పైసలు కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము మనం ఇచ్చినప్పుడు అర్హులైన పేదవారికి, వారికి సంబంధించి వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు 100% వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వారు మన దాకా ఎందుకు వస్తారు? అంతర్గతంగా గ్రామంలో మీకు వాళ్ళకి పంచాయతీ ఉంది కాబట్టి కనీసం ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి మోహన్ దగ్గరకో సునీల్ దగ్గరకో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా మనం నాయకులుగా కావాలని అనుకుంటే, ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ, అదే గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ నాకు అక్కడ డబ్బు లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి అని అన్నారు. మరి డబ్బు లేని చోట నాకు కూడా డబ్బు లేదు. నేను కూడా ఒక విద్యార్థి నాయకునిగానే రాజకీయాల్లోకి వచ్చిన. నేను కూడా ఊహించలే. నేను కూడా ఒక ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటుకి భారతదేశంలోనే అత్యధిక ఓట్లకి డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నేను అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఒక ఓటుకి 6,000 వంచారు, ఒక ఓటుకి 3,000 వంచారు. నా కనీసం షాయిదా పని కూడా పైసలు లేకుండా కానీ నిలబడి కొట్లాడినా. ఆ రోజు ఓట్లు తక్కువ వచ్చినాయి, అయినా కూడా ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే. ఎక్కడ కూడా పార్టీకి ఒక్క మాట కూడా పార్టీ పైన మాట్లాడలే. పార్టీలు ఉన్నోళ్ళు అన్నారు, బయట ఉన్నోళ్ళు ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ నా పార్టీకి తెలుసు, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ తల్లి లాంటిది, నా కష్టాన్ని గుర్తిస్తుంది, తప్పనిసరిగా అందరికీ చెంపదెబ్బ కొట్టే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నా. ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డాక మొట్టమొదట 2 నెలల్లోనే మొట్టమొదట పదవి నాకు ఇచ్చారు, ఎమ్మెల్సీ చేశారు. నేను ఊహించను కూడా ఊహించలే. కష్టపడ్డాను నిబద్ధతతోటి, ఏ ఒక్క పార్టీ పైన విమర్శ చేయకుండా పార్టీ ఇచ్చిన సూచనల మేరకు పార్టీ త్యాగం చేయమంటే త్యాగం చేసిన, పార్టీ నిలవడమంటే నిలబడ్డా, పార్టీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినా, పార్టీ ఏం చెప్తే ఆ కార్యక్రమాలను నేను పాటించిన. మొత్తం గూగుల్లో, యూట్యూబ్లో ఫోన్ పట్టుకొని ఎక్కడ, ఇంతకుముందు సోషల్ మీడియా మా సోదరుడు మహేందర్ మాట్లాడండి, ఎక్కడొక్క చిన్నది ఎత్తికినా కూడా నా పైన పార్టీని విమర్శించినట్టు మీకు దొరకదు. కనీసం ఎక్కడ కూడా అట్లా అని చెప్పి పార్టీలో ఇన్ కేసు ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు నాకు పడనోళ్ళు ఉన్నా కూడా వాళ్ళని పక్క పార్టీ వాడు తిడితే పక్క పార్టీ వాడిని తిడతా. నాకు పడదు అని తిట్టిండు కదా మంచిదని చెప్పి కూర్చొని, ఆడు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నట్టే నాకు పడ్డా పడకపోయినా వాడు నా కుటుంబ సభ్యుడు. బయటోడు నా జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ యొక్క నినాదంతో మనం ముందుకు వెళ్తే 100% సముచిత స్థానాలు కలుగుతాయి. ఇప్పుడు ముత్యంరెడ్డి అన్న కూర్చోండు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాలే, ప్రభుత్వంలో రాగానే అయినరు కదా. ఇప్పుడు మోహన్ అన్న కార్పొరేషన్ చైర్మన్ కాలే, తిరుపతి అన్న కార్పొరేషన్ చైర్మన్ కాలే. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడినప్పుడు 119 స్థానాలకి ఎన్నికలు అవుతాయి. 119 స్థానాలకి కాంగ్రెస్ పార్టీలో 1000 మంది ఆశావాహులు ఉంటారు. నేను కూడా ఒక నియోజకవర్గానికి ఆశావాహుని ఉండే, కానీ నాకు ఇవ్వలేదని చెప్పి నేను పార్టీని తిట్టినా అనుకో, గెలిచేది 60, గెలిస్తేనే 119 పోటీ చేయగలుగుతారు.